ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమన్నాను. అడ్రస్ ఇవ్వకపోయావా? తిన్నగా అక్కడికే వచ్చి వాడిని నమ్మడానికి వీల్లేదు. అడ్రస్ తెలియదని చెప్పి వాడు కాశీ వరకు వెళ్ళినా వెళ్తాడు. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? బస్ స్టాండ్ కి రమ్మని చెప్పొచ్చు కదా. అలా చేయడం కూడా ప్రాబ్లమే. ఏదో బస్ ఎక్కి నిద్రపోయి ఎక్కడో దిగి మనకు ఫోన్ చేస్తాడు. అంటే నీ ఫ్రెండ్ శ్రీకుమార్ మెంటలోడా? కొంచెం తెలివితేటలో ఉన్న మెంటల్. అలాంటి ఇక్కడికి ఎందుకు రమ్మన్నావయ్యా బాబు? నేనేం రమ్మలేదు, వాడే వస్తున్నాడు. అతను ఒకవేళ కారులో వచ్చేసాడు. తెలీదు. అదిగో అక్కడ ఒక కారు ఉంది చూడు. అయ్యయ్యో, వాడి కారే. నువ్వెలా కనిపెట్టావు? సారీ, అప్పుడప్పుడు నాకు 6th సెన్స్ పనిచేస్తుంది. ఏరా యదవా గోవిందస్వామి, నేను నిన్న రాత్రే వచ్చాను. నువ్వు కనపడకపోయేసరికి కారు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాను. వల్లకాట్లో నన్ను వెతుకు. ఓరి నాయనో, ఇప్పుడు వల్లకాటిలోకి వెళ్ళి వెతకాలా? అతను మెంటలైన కవిలా ఉన్నాడు కదా. నీకెలా తెలుసు? ఇలాంటి ప్రాబ్లం లో కూడా ఒర్రే గోవింద యదవ వల్లకాడని రాశాడు కదా. మొదటిది నీ గురించి అన్నాడు, రెండోది నా గురించి అన్నాడు. వద్దులే, రెండు నువ్వే ఉంచుకో. పద వెళ్దాం. గోవిందా, ఓ గోవిందా, come along my little children, come along. ఒరే, ఈ ఊరు ఎంత అందమైన ప్రదేశం. ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచి నాలో ఏదో తెలియని సంతోషం, ఒక వైబ్రేషన్, ఒక అలజడి. గోవిందా, గోవిందా. నిన్న రాత్రి ఒక ముళ్ళ కంచె మీద అలాగే వాలిపోయి నేను సుఖంగా నిద్రించాను. అంతటి సుఖమైన నిద్రని ఇంతవరకు నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. గోవిందా, ఇక్కడ నా కోసం వేచి ఉన్నది ఏమిటి? కథయా, కవిత, ఇతిహాసమా, లేక కల్పితమా? ఏమిటది గోవిందా? నాలోని అతీత శక్తులు అపారమైన అర్థం లేని కళలన్నీ నేర్చుకుని అనవసరంగా మా ప్రాణాలు తీస్తున్నావు. ముందు ఆ పిల్లల్ని తరివి. రే గోవిందస్వామి, నువ్వా? నేను ఆ సాక్షాత్ గోవిందుడే వచ్చాడనుకున్నా. నువ్వు జోకులేదు. నీకోసం నిజమైన గోవిందుడు కూడా దిగొస్తాడు. నువ్వెక్కడికి పోయావు? పగటిపూట రమ్మంటే రాత్రిపూట ఎందుకు వచ్చావు? అంతరాత్మ, నా అంతరాత్మ కాల్ చేసిన వెంటనే నేను అలాగే బయలుదేరి వెళ్ళిపోయాను. ఎవరి పక్షి? నా ఫ్రెండ్ గోపి. హలో హలో, నీ గురించి ఏదేదో చెప్పి నన్ను భయపెట్టేశాడు. అవును. అయితే నువ్వు భయపడడానికి ఇంకా ఎంతో ఉంది. అదేంటి? భయపెట్టే వాళ్ళవే మేము. వీడు గుంటనక్క, నేను పులి. నేను పులి, వీడు గుంటనక్క. కాంబినేషన్. మేము ప్రాణ స్నేహితులం. 1.5 సంవత్సరం తర్వాత ఇప్పుడే కలుస్తున్నాం. మరి మనం ఇప్పుడు పార్టీ చేసుకోవాలి కదా. పార్టీ తర్వాత ఇప్పుడు నీ కోసం తీసుకున్న అద్దిల్లు చూద్దాం, పద. ఓకే, వెళదాం. ఆ తర్వాత నేను నీకో ఇల్లు చూపిస్తాను. పెంకులు కప్పిన ఒక అందమైన ఇల్లు. నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నీటిలో ఈదుకుంటూ వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు. అక్కడ ముళ్ళ కంచె ఉంది కదా, అందుకే దాని మీద వాలి అలా నిద్రపోయాను. సూర్యుడు ఉదయించడానికి ముందే మళ్ళీ తిరిగి వచ్చేసా. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నా అంతరాత్మ చెప్పింది. అయితే నువ్వు నిజంగానే మెంటల్ అన్నమాట. ఒక్కసారి నేను మెంటల్నే. గోవిందస్వామి, మనం వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోదాం. ఈ ఇంట్లో ఏదో ఉన్నట్టుగా ఉంది. నా గుండె ఆగిపోయేలా ఉంది. నాకు కూడా. వెళదాం, పద.